హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ బోగా. సో చూసారు కదా, ఈ రోజు టాపిక్ వచ్చేసి వాల్ బ్యాక్గ్రౌండ్ తో మనం డబుల్ ఎక్స్పోజర్ ఫోటో ఎడిటింగ్ అనేది చేస్తున్నాము. అండ్ దీనికి నేను యూజ్ చేసిన అప్లికేషన్ వచ్చేసి PSCC అప్లికేషన్, లైట్రూమ్ అప్లికేషన్ అండ్ స్నాప్సీడ్ అప్లికేషన్. సో 3 అప్లికేషన్ లింక్స్ తో పాటు మెటీరియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంది, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ దీంట్లో నేను స్నాప్సీడ్ లో ఫేస్ ఎడిటింగ్ అనేది చూపిస్తాను, సో అది కూడా చాలా స్పెషల్. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా PSCC అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో స్టార్టింగ్ కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. ఇలా మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. సో నేను PNGs బ్యాక్గ్రౌండ్స్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని త్రూ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ దాని త్రూ డౌన్లోడ్ చేసుకుంటే HD అనేది వస్తుంది. సో నేను ఫస్ట్ HD బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను. సో బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేసుకోగానే ఇలా యాడ్ అయిపోతుంది. యాడ్ అయిన తర్వాత మనం స్టార్టింగ్ థింగ్ చేయాల్సింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అనేది డిజైన్ చేసుకోవాలి. సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే చుట్టూ వాల్ ఉంది, మధ్యలో షట్టర్ ఉంది. షట్టర్ అంటే షాప్ షట్టర్ ఉంటుంది కదా, ఆ షట్టర్కి మనము మన ఫోటో అయితే యాడ్ చేయాలి. సో ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను నా పిక్ అయితే తీసుకుంటున్నాను. సో ఇది మీరు ఎడిటింగ్ పిక్ తీసుకోవచ్చు, నార్మల్ పిక్ తీసుకోవచ్చు. సో మీరు ఏ పిక్ అయితే ఆ పిక్ తీసుకోవచ్చు. సో ఈ చూడండి, ఫస్ట్ ఈ ఎండ్ వచ్చేసి నేను ఇక్కడ పెట్టేసేస్తున్నా. ఇక్కడ పెట్టేసిన తర్వాత కింద కొంచెం మనకు లైన్ కనిపించాలి. అండ్ ఈ ఎండ్ తీసుకొచ్చి ఇలా ఇంక్రీజ్ చేసేస్తున్నా. ఇలా ఇంక్రీజ్ చేసేసిన తర్వాత రైట్ సైడ్లో కూడా కొంచెం లైన్ అనేది కనిపించాలి. రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ ఇప్పుడు చూడండి, లేయర్ సింబల్ క్లిక్ చేసి ఒపాసిటీ కొంచెం డిక్రీజ్ చేసేస్తే పైన కొంచెం మనకు మిగిలిపోయింది. సో దాన్ని తీసేయడానికి ఎరేజర్ యూజ్ చేయొద్దు, మనం ఫేడింగ్ టూల్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఫేడ్ టూల్. సో ఫేడ్ టూల్లో 2 డాట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ డాట్ కిందికి రావాలి అండ్ ఈ డాట్ వచ్చేసి పైకి వెళ్ళాలి. సో అర్థమైంది కదా, డాట్స్ ఎక్కడెక్కడ. సో డాట్స్తోని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు కొంచెం ఇలా కిందికి అనేసిస్తే కొంచెం అక్కడ ఫేడింగ్ అనేది వచ్చేసింది. సో చూడండి, పైన బ్లాక్ ఎఫెక్ట్ అనేది కొంచెం కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేసేస్తారంటే లేయర్ సింబల్ క్లిక్ చేసి ఒపాసిటీ ఫుల్గా ఇంక్రీజ్ చేయండి. సో చూడండి, ఇక్కడ మనకు ఫేడింగ్ అనేది కొంచెం ప్రాపర్గా అవ్వలేదు, ఎందుకంటే కొంచెం క్రాస్లో అయింది. మళ్ళీ హ్యాండ్ సింబల్, మళ్ళీ ఫేడ్ టూల్. సో ఇది స్ట్రైట్గా పెడితేనే మనకు పర్ఫెక్ట్ వస్తుంది, లేకపోతే ఫేడింగ్ అనేది పర్ఫెక్ట్ రాదు. సో ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చేసింది. ఫుల్ ఒపాసిటీ ఇంక్రీజ్ చేయండి. ఇప్పుడు ఏం చేసేస్తారంటే ఇక్కడ చూడండి, మన పిక్ వచ్చేసి ఎల్లో కలర్ ఉంది, చుట్టూ వాల్ వచ్చేసి బ్లూ కలర్లో ఉంది. సో ఇవి రెండు ఒకటే టెక్స్చర్లోకి మనం తీసుకురావాలి. సో తీసుకురావాలంటే ఫస్ట్ పెన్సిల్ పక్కన ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకొని బ్లాక్ అండ్ వైట్ క్లిక్ చేయండి. సో బ్లాక్ అండ్ వైట్ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మనకు పిక్ అనేది బ్లాక్ అండ్ వైట్లోకి చేంజ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే మళ్ళీ పెన్సిల్ పక్కన ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకొని కలర్ బ్యాలెన్స్ సెలెక్ట్ చేసుకోండి. సో కలర్ బ్యాలెన్స్లో ఏంటంటే ఫస్ట్ మన వాల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లూ కలర్ ఉంది కదా, సో బ్లూ కలర్ ఇంక్రీజ్ చేయండి. సో ఇది వచ్చేసి నేను ఆల్మోస్ట్ కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో చూడండి, ఇంక్రీజ్ చేసేస్తుంటే మనకు కొంచెం పింక్ టెక్స్చర్ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను 74% వరకు ఇంక్రీజ్ చేసేసిన. అండ్ నెక్స్ట్ థింగ్ గ్రీన్ ఇంక్రీజ్ చేసేస్తే కొంచెం మనకు బ్లూ టెక్స్చర్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో దానికోసం నేను వచ్చేసి ఆల్మోస్ట్ 57-60% వరకు ఇంక్రీజ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసిన. సో ఇప్పుడు చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ కొంచెం మనకు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేసేస్తారంటే లేయర్ సింబల్ క్లిక్ చేసి ఒపాసిటీ కొంచెం డిక్రీజ్ చేయండి. ఆల్మోస్ట్ కాదు, పర్ఫెక్ట్గా 38% మాత్రమే పెట్టేసేయండి. అండ్ ఇక్కడ చూడండి, పోల్ ఉంది మనకి ఇక్కడ. సో ఇక్కడ లేయర్ సింబల్ క్లిక్ చేసి ఇంక్రీజ్ చేసేస్తే మధ్యలో ఒక పోల్ అయితే ఉంది. సో దాన్ని మనం ఏం చేయాలంటే ఈ 38 పెట్టేసిన తర్వాత సెకండ్ దాంట్లో ఎరేజర్ టూల్ ఉంటుంది. సో ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకొని బ్రష్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసేయండి. సో ఇంక్రీజ్ చేసేసిన తర్వాత ఈ పోల్ ప్లేస్లో మనము పిక్ అనేది ఎరేజ్ చేయాలి. సో దట్ మనకు పోల్ అనేది నీట్గా కనిపించాలి, ఎందుకంటే ఇది పోల్ వెనుక మనకు పిక్ ఉన్నట్టు అనిపించాలి. సో అలా అనిపించాలంటే ఈ పోల్ మీద మనకు పిక్ అనేది ఎరేజ్ చేయాలి. సో ఎరేజర్ టూల్లో మనము ఈజీగా ఎరేజ్ చేసుకోవచ్చు. దీనికి ఫేడింగ్ టూల్ అయితే పనికిరాదు. సో దీనికి ఫేడింగ్ టూల్ అస్సలు యూజ్ చేయకండి. సో కొందరు అట్లా కూడా యూజ్ చేస్తారు తెలివిమంతులు. సో ఇక్కడ మనం ఎరేజింగ్ అయితే టోటల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే
ఇప్పుడు సో చూడండి పర్ఫెక్ట్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఏం చేసేస్తారంటే లేయర్ సింబల్ క్లిక్ చేసి మర్జ్ డౌన్ క్లిక్ చేసేయండి. సో మర్జ్ డౌన్ క్లిక్ చేసిన వెంటనే మనకు పిక్ అనేది మర్జ్ డౌన్ అయిపోతుంది కింది దాంతోని. సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీరు మీ పిఎన్జీ అయితే తీసుకోండి. సో హౌ టు క్రియేట్ పిఎన్జీ అని డిస్క్రిప్షన్లో వీడియో ఇస్తాను, దాని త్రూ మీరు పిఎన్జీ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఫస్ట్ కొంచెం కిందికి ఇలా పెట్టేసి కొంచెం సైజ్ డిక్రీజ్ చేసేస్తున్నా. సో సైజ్ ఎలా ఉండాలంటే షట్టర్ హైట్ని బట్టి మీ హైట్ అనేది ఉండాలి. అండ్ సిట్టింగ్ పొజిషన్ మాత్రమే తీసుకోండి, సిట్టింగ్ పొజిషన్ మాత్రమే దీనికి సూట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఏం చేసేస్తారంటే దీనికి మనకు షాడో అవసరం. సో లేయర్ సింబల్ క్లిక్ చేసి ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ప్లస్ సింబల్ బ్యాక్ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ప్లస్ సింబల్ డ్యూప్లికేట్ లేయర్. సో డ్యూప్లికేట్ లేయర్ అంటే సేమ్ లేయర్ అనేది మళ్ళీ వస్తుంది. సో ఇప్పుడు ఈ లేయర్ హైడ్ చేసేసి ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని పెన్సిల్ పక్కన ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకొని కర్వ్స్ వచ్చేసి మొత్తం డిక్రీజ్ చేసేస్తున్నా. సో డిక్రీజ్ చేసేసిన వెంటనే మనకు టోటల్గా బ్లాక్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఈ లేయర్ అన్హైడ్ చేసేసి కింది లేయర్ ఇదే షాడో లేయర్ వచ్చేసి హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి వ్రాప్ టూల్. సో వ్రాప్ టూల్లో షాడో చాలా ఈజీ. ఈ డాట్ మనకు కిందికి తీసుకురావాలి అండ్ ఈ డాట్ వచ్చేసి ఇటు కిందికి తీసుకురావాలి. సో చూడండి మనకు సింపుల్గా షాడో అనేది వచ్చేసింది. అండ్ ఈ షాడో పర్ఫెక్ట్ రావాలంటే ఎఫెక్ట్ సింబల్ క్లిక్ చేసి గసియన్ బ్లర్. సో షాడో గురించి కొంతమంది అడిగారు. సో షాడో ఈజీగా మనము ప్రిపేర్ చేసుకోవాలంటే ఇలా. సో కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా అప్ టు 40% అండ్ కొంచెం ఒపాసిటీ డిక్రీజ్ చేసేస్తున్నా అప్ టు 85%. సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ లుకింగ్ అయితే వచ్చేసింది కదా. సో ఇవి రెండు నేను ఇక్కడ కింది లేయర్తో మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ చేసేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇక్కడ కోక్ టీన్ పిఎన్జీ అయితే ఇస్తాను. సో కోక్ టీన్ పిఎన్జీ కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం లుకింగ్ అయితే యాడ్ చేసేస్తుంది. ఎందుకంటే ఇక్కడ కూర్చొని మనకు కోక్ తాగుతున్నట్టు కొంచెం అలా లుక్ అనేది వస్తుంది. సో కోక్ టిన్ హైట్ కూడా ఏంటంటే మన హైట్తోని మ్యాచ్ అవ్వాలి, అప్పుడే మనకు న్యాచురల్గా అనిపిస్తుంది, లేకపోతే అనిపించదు న్యాచురల్గా. సో ఇది కొంచెం ఇటు పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి మళ్ళీ ప్లస్ సింబల్ డ్యూప్లికేట్ లేయర్. సో డ్యూప్లికేట్ లేయర్ అంటే సేమ్ లేయర్ అనేది మళ్ళీ వస్తుంది. సో మళ్ళీ హ్యాండ్ సింబల్ మళ్ళీ ట్రాన్స్ఫార్మ్. సో ఇప్పుడు చూడండి 2 కోక్స్ అయితే వచ్చేసినాయి. సో ఇవి రెండు నేను మర్జ్ డౌన్ క్లిక్ చేసేస్తున్నా అండ్ కింది లేయర్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఒక షాడో పిఎన్జీ అయితే ఇస్తాను. సో షాడో పిఎన్జీ కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఇవి వచ్చేసి కోక్కి కింద పెట్టేసేయాలి, ఎందుకంటే మళ్ళీ ఇది కూడా న్యాచురల్గా అనిపించదు. సో ఇక్కడ పెట్టేసి పర్ఫెక్ట్ కింద పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇది కొంచెం లైటిష్గా ఉంది కాబట్టి ప్లస్ సింబల్ డ్యూప్లికేట్ లేయర్. సో డ్యూప్లికేట్ లేయర్ తీసుకోగానే కొంచెం థిక్ అయిపోయింది కదా. సో ఇవి కూడా నేను మర్జ్ డౌన్ క్లిక్ చేసేస్తున్నా అండ్ ఇది కూడా నేను మర్జ్ డౌన్ క్లిక్ చేసేస్తున్నా. అండ్ నెక్స్ట్ థింగ్ లోగో అనేది మోస్ట్ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో లోగో కూడా పక్కా అంటే పక్కా యాడ్ చేసుకోండి. అండ్ ఇది దీంతోనే అయిపోలేదు, పిఎస్సిసిలో అయిపోలేదు. మనకు మెయిన్ ఎడిటర్ లైట్ రూమ్ అండ్ స్నాప్సీడ్లో ఉంది. స్నాప్సీడ్లో కూడా చాలా బాగుంటుంది. నేను ఇంతవరకు స్నాప్సీడ్ చాలా తక్కువ వీడియోస్ చేసేసిన. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని హ్యాండ్ సింబల్ ఫిల్ అండ్ స్ట్రోక్ టైప్ వచ్చేసి స్ట్రోక్ ఇవ్వండి అండ్ విడ్త్ వచ్చేసి కొంచెం ఇంక్రీజ్ చేయండి. కలర్ వచ్చేసి వైటే ఉండనివ్వండి, విడ్త్ కొంచెం ఇంక్రీజ్ చేయండి. ఆల్మోస్ట్ 27 వరకు ఇంక్రీజ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసిన. అండ్ ఇప్పుడు క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. ఇది వచ్చేసి మనకు పిఎస్సిసిలో మాత్రమే సేవ్ అయిపోతుంది. సో షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. అండ్ గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న పిక్ నేను డైరెక్ట్ లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసేస్తున్నాను. సో లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసుకున్న వెంటనే ఫస్ట్ ట్రయాంగిల్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. షార్ప్నింగ్ వచ్చేసి నేను 83% వరకు ఇంక్రీజ్ చేసేసిన. అండ్ మాస్కింగ్ నాయిస్ రిడక్షన్ ఇవి రెండు ఇంక్రీజ్ చేసేస్తే ఫేస్ అనేది కొంచెం స్మూత్గా అయిపోతుంది. అండ్ కాంట్రాస్ట్ కొంచెం ఇంక్రీజ్ చేయండి, అప్ టు నేను 60% వరకు ఇంక్రీజ్ చేసేసిన. అండ్ నెక్స్ట్ థింగ్ స్క్వేర్ సింబల్ సెలెక్ట్ చేసుకొని టెక్స్చర్ వచ్చేసి 62% వరకు ఇంక్రీజ్ చేసేసిన. టెక్స్చర్ ఇంక్రీజ్ చేసేస్తే సో చూడండి పిక్ అనేది ఆల్మోస్ట్ షార్ప్గా అయిపోతుంది. అండ్ క్లారిటీ కూడా కొంచెం ఇంక్రీజ్ చేయండి, అప్ టు నేను 27% వరకు ఇంక్రీజ్ చేసేసిన. అండ్ విగ్నెట్ స్లైట్గా డిక్రీజ్ చేయండి, అప్ టు నేను -49% వరకు డిక్రీజ్ చేసేసిన. అండ్ ఫెదర్ ఇంక్రీజ్ చేయండి, అప్ టు నేను 90% వరకు ఇంక్రీజ్ చేసేసిన. విగ్నెట్ డిక్రీజ్ చేసేస్తే చుట్టూ బ్లాక్ ఎఫెక్ట్ వస్తుంది, ఫెదర్ ఇంక్రీజ్ చేసేస్తే ఆ బ్లాక్ ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ హైలైట్స్ కొంచెం ఇంక్రీజ్ చేయండి, నేను అప్ టు 35% వరకు ఇంక్రీజ్ చేసేసిన. అండ్ మళ్ళీ షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ యాజ్ క్లిక్ చేసి జేపీజీ ఫామ్లోనే పిక్ అనేది ఎక్స్పోర్ట్ చేసేసేయండి. అండ్ ఇప్పుడు పిక్ వచ్చేసి నేను స్నాప్సీడ్ అప్లికేషన్లోకి ఇంపోర్ట్ చేసేస్తున్నా. సో స్నాప్సీడ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుందే. సో స్నాప్సీడ్ కొంచెం నాకైతే టఫే, ఇది యూజ్ చేసిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత
టూల్స్ సెలెక్ట్ చేసుకొని సెలెక్టివ్ టూల్స్. సో సెలెక్టివ్ టూల్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఈ డాట్ వచ్చేసి నేను ముఖం మీద పెట్టేసేస్తున్నా, పర్ఫెక్ట్గా ముఖం మీద. సో ముఖం మీద పెట్టేసిన తర్వాత ఈ ఈ స్క్రీన్ మీద ఒకసారి రైట్ సైడ్కి అనండి. సో రైట్ సైడ్కి అనగానే ఫేస్ అనేది ఆటోమేటిక్గా మనకు వైట్ అయిపోయింది. అండ్ కొంచెం ఇలా పైకి అనేసిస్తే మనకి కాంట్రాస్ట్ అనేది చూపిస్తుంది. కాంట్రాస్ట్ వచ్చేసి కొంచెం డిక్రీజ్ చేయండి, ఇంక్రీజ్ చేయొద్దు, డిక్రీజ్ చేయండి. అండ్ కొంచెం పైకి వెళ్తే సాచురేషన్ వస్తుంది, సాచురేషన్ స్లైట్గా డిక్రీజ్ చేయండి. అండ్ ఇంకా పైకి వెళ్తే స్ట్రక్చర్ వస్తుంది. స్ట్రక్చర్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ 65% వరకు డిక్రీజ్ చేసేసిన. సో స్ట్రక్చర్ డిక్రీజ్ చేసేస్తే ఫేస్ అనేది పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా స్మూత్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇంకొకటి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను వచ్చేసి ఈ కాల్ మీద పెట్టేసేస్తున్నా. కాల్ మీద పెట్టేసిన తర్వాత ఇది వచ్చేసి బ్రైట్నెస్ కూడా నేను కూడా ఆల్మోస్ట్ ఇది కూడా నేను 58% వరకు ఇంక్రీజ్ చేసేసిన. అండ్ పైకి అనేసి కాంట్రాస్ట్ వచ్చేసి కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా 28% వరకు. అండ్ సాచురేషన్ కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా. అండ్ స్ట్రక్చర్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ 65% వరకు డిక్రీజ్ చేసేసిన. అండ్ ఈ పిక్కి ఈ డాట్కి నేను కొంచెం బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసేస్తా, ఎందుకంటే కొంచెం తగ్గింది. సో 63 ఎనఫ్. సో రైట్ క్లిక్. అండ్ ఇప్పుడు చూడండి పిక్ అనేది చాలా ఆ ఫేస్ అనేది వైట్ అయిపోయింది. అండ్ దాంతోపాటు స్కిన్ కూడా స్మూత్ అయిపోయింది. సో ఇక్కడ డైరెక్ట్ డన్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న పిక్ అయితే చూసేద్దాం. సో ఇది వచ్చేసి మనకు గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న పిక్ అయితే చాలా బాగుంది, ఎక్కడ కూడా అస్సలు బ్లర్ కాలేదు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికి అయినా షేర్ చేయండి. అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా ట్యాగ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.